మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బీసీల గొంతుక, బీసీల నాయకులు, పెద్దలు, గౌరవనీయులు జాజుల శ్రీనివాసన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, పాత్రికేయులకు, కళాకారులందరికీ పేరు పేరిన చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దరువు ఎల్లన్న వెన్నెలక్కకు, దరువు ఎల్లన్న దరువు అంజన్న వీరిద్దరు కూడా ఒకరు కరీంనగరు, ఒకరు మెదకు. ఈ రెండు జిల్లాలు కూడా 1999లో వీళ్ళు ఈ కళా బృందాన్ని ఏర్పాటు చేసుకుంటే అంతకుముందు కరీంనగరు జిల్లాలో సిరిసిల్ల ప్రాంతంలో పుట్టిన ఎల్లన్న, సిరిసిల్ల జగిత్యాల ఉద్యమాల ప్రభావం ఆ ప్రాంతంలో చాలా గొప్పగా ఉండే. మెదకులో పుట్టినటువంటి అంజన్న మెదకులో కూడా ఆనాటి విప్లవోద్యమాల ప్రభావం ఉండే. ఆ ప్రభావాన్ని, ఆ ఉద్యమాల తీరుతెన్నులను చూసి పెరిగినటువంటి వాళ్ళు కాబట్టి వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దరువు కళామండలి కూడా ఎక్కడ ఒడిదొడుకులకు గురి కాకుండా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు తుదకంట వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి పాట ఆగకుండా తుదకంట తెలంగాణ ఉద్యమాన్ని విజయదశకు తీసుకుపోయేంత వరకు కూడా వీరి ప్రయత్నం చాలా గొప్పది. మెదకులో 99లో ప్రారంభమైన వీళ్ళు మెదక్ నుంచి స్టార్ట్ అయ్యి ఆనాడు మొదటి క్యాసెటు అంబేద్కర్ మీద తీశారు. అక్కడి నుంచి ప్రారంభమై వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో అమరుల త్యాగాల్ని కొనియాడుతూ ఉద్యమం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పుడల్లా ఉస్మానియా గడ్డ నుంచి మళ్ళీ ఉద్యమాన్ని ఊపిరిలూదినటువంటి దాంట్లో ఎల్లన్న, అంజన్న పాటలు క్రియాశీలకమైన పాత్ర పోషించినాయని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఆనాడు జార్జిరెడ్డి వారసత్వాన్ని, జార్జిరెడ్డి నుంచి మారోజు వీరన్న వరకు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమాలకు నిలయంగా ఉన్నటువంటి ఆ తర్వాత తరంలో దరువు ఎల్లన్న, దరువు అంజన్న వీరితో పాటు అనేక మంది విద్యార్థి అమరులు, విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చేంత వరకు అనేక కష్టాల్ని, అనేక నిర్బంధాల్ని, జైలు జీవితాల్ని, లాఠీ తూటాల్ని ఎదుర్కొని నిలబడ్డటువంటి ఒక ఉద్యమానికి ఊపిరిగా నిలబడ్డటువంటి దరువు కళామండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు చేసినటువంటి ప్రయత్నం, వారు చేసినటువంటి కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి చెమట చుక్కలు, వారి కన్నీళ్ళు, వారి కష్టాలు అన్నీ కలగలిసి ఉన్నాయి. ఆ కలగలిసి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నేను శాసనసభ్యునిగా ఉన్నానని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నా. మీరు లేకుంటే మేము లేము, మీరు లేకుంటే ఇక్కడ శాసనసభ్యునిగా నేను ఉండేటువంటి వాడిని కాదు. కాబట్టి ఈరోజు ఇంతకుముందు జూపల్లి గారు మాట్లాడుతున్నప్పుడు కింది నుంచి కళాకారులు 2-3 విషయాలను అడిగారు. నేను తప్పకుండా వారి తరపున, మీ తరపున, మీ కరపత్రంలో పెట్టినటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అమరుల త్యాగాల్ని కూడా అమరవీరుల దినోత్సవం ఒక రోజుని, ఒక డేట్ని డిక్లేర్ చేయాలని చెప్పేసి మీరు కోరినరు. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. దాంతోపాటు ఇంకా తెలంగాణ ఉద్యమంలో కన్నీళ్ళు, కష్టాల్ని దిగమిన్నుకుంటూ తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు ఒక ఏకైక లక్ష్యంగా పనిచేసినటువంటి, నిజాయితీగా పనిచేసినటువంటి చాలామంది కళాకారులు ఉండనటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మీరు ప్రస్తావించరు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొక అంశం కూడా మీరు ప్రస్తావించరు. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారి నాయకత్వంలో భారతదేశ స్వతంత్రంలో ఆయా రాష్ట్రాలలో ఎలాంటి ఉద్యమాలు జరిగినాయి, ఆ ఉద్యమాల తీరుతెన్నుల్ని ఒక చరిత్రగా రాయమని చెప్పేసి ఆనాడు భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ పాత్ర, ఉస్మానియా యూనివర్సిటీలో కళాకారులుగా, విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా
మీ యొక్క పాత్రని, అట్లాగే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరిగిన అనేక ప్రాంతాల్లో జరిగిన ఉద్యమాల చరిత్రను కూడా లిఖించాలి, రాయాలి, అది చరిత్రగా ఉండాలి. మీరు అమరుల త్యాగాలను కూడా, అమరుల యొక్క జీవిత చరిత్రలను కూడా రాసి అది చరిత్రకు అందించాలని చెప్పారు. ఈ అన్ని విషయాల్ని తప్పకుండా గౌరవ మంత్రి గారి దృష్టి కానీ, ముఖ్యమంత్రి గారి దృష్టి కానీ తీసుకెళ్ళి మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాత్రను తప్పకుండా పోషిస్తానని చెప్పి తెలియజేస్తూ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాం.